ఏంటి మావా ఒకేసారి ఓజీ, హరిహర వీరమల్లు, తంగ్ లైఫ్, RRR2, SSMB 29, విశ్వంబర, కింగ్డమ్, డ్రాగన్, వార్ 2 ఇన్ని అప్డేట్స్ ఒకేసారి వచ్చేసాయి. ఈ అప్డేట్స్ లో మీ ఫేవరెట్ అప్డేట్ కూడా ఉంటది మావా. ఈ అప్డేట్స్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అండ్ ఈ అప్డేట్స్ మొత్తం చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు మరింత హైప్ పెంచుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ చాలా స్టన్నింగ్ గా రెడీ అయ్యిందని టాక్ వస్తుంది. జూన్ 12న రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని కూడా అంటున్నారు. ఇక సోమవారం మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయబోతున్నారని బజ్ వినిపిస్తుంది. బాబీ డియోల్ వంటి యాక్టర్స్ తో పాటు MM కీరవాణి మ్యూజిక్ అందించడంతో ఈ మూవీపై మరింత ఇంట్రెస్టింగ్ పెరిగింది. అంతేకాదు నెక్స్ట్ నెల మొత్తం హరిహర వీరమల్లు అప్డేట్లతో హై వోల్టేజ్ ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్. ఇక పవన్ అన్న ఓజీ సినిమాకి సంబంధించి కూడా నెక్స్ట్ లెవెల్ లో ఫియర్ కనిపిస్తుంది. డైరెక్టర్ సుజిత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓజీని డిజైన్ చేస్తున్నారని న్యూస్. అయితే పవన్ అన్న ప్రెజెంట్ హైదరాబాద్ లో భారీ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నారని లేటెస్ట్ అప్డేట్. దీంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ డబుల్ అయిపోయింది. పవన్ అన్న ఈ షూటింగ్ లో జాయిన్ కావడం వలన ఓజీ మూవీపై ఇంకా హైప్ పెరుగుతుంది. ఇక కమల్ హాసన్ తంగ్ లైఫ్ మూవీకి సంబంధించి అప్డేట్ కూడా ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. మణిరత్నం డైరెక్షన్ లో వస్తుండడంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అయితే ఈ మూవీ యొక్క ట్రైలర్ డేట్, రిలీజ్ డేట్ బయటకు వచ్చాయి మావా. మే 17న ట్రైలర్, మే 24న ఆడియో లాంచ్, అలాగే జూన్ 5న సినిమా రిలీజ్ కాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇందులో సింబు, త్రిష వంటి యాక్టర్స్ కూడా కీరోలో యాక్ట్ చేయబోతున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ కూడా హైలైట్ అవబోతుంది. ఇక RRR మూవీ వచ్చి వరల్డ్ వైడ్ గా విధ్వంసం సృష్టించిన తర్వాత RRR పార్ట్ 2 ఉందా లేదా అని చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి మావా. అయితే లేటెస్ట్ గా రాజమౌళి గారు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా RRR మూవీ టీం ఒక ఈవెంట్ కి వెళ్లారు కదా మావా. ఆ ఈవెంట్ లో రాజమౌళి గారు ఇలా అన్నారు, RRR 2 ఉంటుందని చెప్పారు మావా. దీని వలన RRR మేనియా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. మహేష్ బాబు SSMB 29 మూవీ గురించి రోజు రోజుకి కొత్త రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి భయ్య. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి లేటెస్ట్ టాక్ ప్రకారం ఇందులో చియాన్ విక్రమ్ కూడా నటించబోతున్నాడంట. ఇప్పటికే పృథ్వీరాజ్ ఉన్న నేపథ్యంలో విక్రమ్ కూడా జాయిన్ అవుతాడంటే ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. మరి ఈ కాస్టింగ్ ఎంత వరకు నిజమో వెయిట్ చేయాలి. రామ్ పోతినేని నుంచి మాస్ కంబ్యాక్ స్టార్ట్ అయ్యింది. డైరెక్టర్ P. మహేష్ బాబు, హీరోయిన్ భాగ్యశ్రీతో రాబోతున్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ఫైనల్ గా రామ్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయ్యింది. థియేటర్ ఫీట్, ఫ్యాన్స్ హంగామా, టికెట్ కౌంటర్ రచ్చ, ఆల్ ప్యాక్డ్ పర్ఫెక్ట్లీ. ఇక రామ్ ఎనర్జీకి తగ్గట్టు ఉపేంద్ర ఇంట్రడక్షన్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ మాస్ హైప్ ఇచ్చింది. మ్యూజిక్ డిపార్ట్మెంట్ లోని వివేక్ స్కోర్ ఫుల్ పర్ఫెక్ట్. ఈ గ్లిమ్స్ చూస్తే ఇది రామ్ కెరియర్ లో మరో సాలిడ్ హిట్ అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమా గేమ్ ఇప్పుడు ఇంకో లెవెల్ లో నడుస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమాపై రోజు రోజుకు హాట్ టాపిక్ నడుస్తుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ అవ్వబోతుందంట. ఆమె క్యారెక్టర్ రోల్ కూడా పెద్దదే అని టాక్. అండ్ ఇక దేవరా పార్ట్ 2 కోసం ప్లానింగ్ వేరే లెవెల్ లో జరుగుతుంది. అయితే 2026 మార్చ్ లో దేవరా పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న న్యూస్ ఫుల్ గా వినిపిస్తుంది. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్నాడంట కొరటాల శివ గారు. అండ్ ఇదే టైంలో వార్ 2 కూడా సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మూవీ నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు మావా. ఇక ఫైనల్ గా ఈ వార్ 2 మూవీ నుండి అప్డేట్ అయితే రాబోతుంది. వార్ 2 మూవీ నుండి టీజర్ రెడీ అయ్యిందంట. ఆ టీజర్ ఫుల్ యాక్షన్ తో ఉండబోతుందంట. ఇక ఈ టీజర్ ని ఎన్టీఆర్ అన్న బర్త్డే కి రిలీజ్ చేయబోతున్నామని అఫీషియల్ గా మూవీ టీం అనౌన్స్ చేయలేదు. బట్ హృతిక్ రోషన్ అయితే అనౌన్స్ చేశాడు భయ్యా, మే 20న టీజర్ రాబోతుందని. ఇక ఆ రోజు రచ్చే. ఇక ఎన్టీఆర్ అన్న దాదాసాహెబ్ ఫల్కే బయోపిక్ లో కూడా నటించబోతున్నాడన్న న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. రాజమౌళి ప్రజెంట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్. వరుసగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ఎన్టీఆర్ జస్ట్ ఫైర్ మోడ్ లో ఉన్నాడు. మరి ఎన్టీఆర్ అన్న చేయబోతున్న ఈ మూవీస్ లో ఏ మూవీ నుంచి అప్డేట్ వస్తే బాగుంటుంది అండ్ ఏ మూవీ గురించి మీరు ఎక్కువగా ఎగ్జైట్ గా ఉన్నారనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి మావా. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందంటూ టాక్. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమాను జూలై 4న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారంట. అదే రోజున నితిన్ తమ్ముడు మూవీ కూడా రావడంతో కొంత క్లాష్ టెన్షన్ అయితే ఉంటుంది. అయితే మెగాస్టార్ డేట్ ను మార్చుతారా లేక తమ్ముడే పోవాలనుకుంటాడా అనేది చూడాలి. మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు సంబంధించి మే 30న రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపించింది. అయితే ఫైనల్ గా మేకర్స్ జూలై 4న మూవీని రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా చెప్పారు. దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల మే 30న రిలీజ్ అవ్వాల్సిన కింగ్డమ్ మూవీని పోస్ట్ పోన్ చేసుకుని జూలై 4ను ఫిక్స్ చేశారంట. ఈ మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తుండడంతో యూత్ లో బజ్ మామూలుగా లేదు. ఈ స్క్రిప్ట్ అంతా చూస్తే టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు ఎలా ఫామ్ లో ఉన్నాయో క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో ఉందనే చెప్పాలి. పవన్ ఓజీ, హరిహర వీరమల్లు ఒక పక్క, కమల్ హాసన్ తంగ్ లైన్ మరో పక్క, మహేష్ రాజమౌళి కాంబోలో SSMB 29 మూవీ ఒక పక్క, RRR సీక్వెల్, చిరంజీవి విశ్వంబర, విజయ్ కింగ్డమ్, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతే తెలుగు సినిమా వచ్చే నెలలో మళ్ళీ మాస్ బ్లాస్ట్ ఇవ్వబోతుందని గట్టిగా చెప్పొచ్చు. ఇదే మా అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మావా. అండ్ ఇంకా వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.